ఇక్కడ మన ముందున్నది ఏంది మహీంద్రా యువో టెక్ ప్లస్ 575 డిఐ గురించి ఇది 4 వీలర్ ట్రాక్టర్ వచ్చేసి మనం చర్చించుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మహీంద్రా యువో టెక్ ప్లస్లో మనకు వచ్చేసి 6 మోడల్స్ దొరుకుతాయండి. మనకు 6 మోడల్స్లో వచ్చేసి 275 కానీ, ఓకే 405 కానీ, 415 కానీ, 475, 575 అండ్ 585 మోడల్స్ దొరుకుతాయండి. ఇందులో వచ్చేసి మనకు 2 వీల్ కావాలంటే 2 వీల్ దొరుకుతుందండి. అదేవిధంగా మనకు 4 వీల్ కావాలంటే 4 వీల్ దొరుకుతుందండి. సింగిల్ ఎస్ఎల్ఐ పీటీఓ అంటే సింగిల్ లివర్ ఇండిపెండెంట్ పీటీఓ గురించి కూడా మీకు చెప్తా జరుగుతుందండి. ఇది వచ్చేసి డ్యూయల్ క్లచ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీజీ సెన్స్ అనేది ఏం చేస్తుంది, డీజీ సెన్స్ వల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. 4W అంటే 4 వీల్ డ్రైవ్ అన్నట్టు 4W. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రాక్టర్ ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే ఓన్లీ మహీంద్రా కాకుండా వేరే మన ఇండియాలో ఏ ట్రాక్టర్లో వాళ్ళ ట్రాక్టర్లో చూసుకుంటే ఈ ఇండియా ఫస్ట్లో మనకు 6 years వారంటీ అనేది ఓన్లీ మహీంద్రాలో ఉంది. వేరే ట్రాక్టర్లో మనకు ఈ 6 years వారంటీ అనేది ఏ ట్రాక్టర్లో లేదు. ఇది హెచ్పి వచ్చేసి 47 HP అండి. కూలింగ్ సిస్టమ్ ఈ రేడియేటర్ అనేది మనకు ఇంజన్లో ఉన్న హీట్ను తీసుకొని అది రేడియేటర్ అనేది కూల్ చేసి మళ్ళీ కూల్ వాటర్ ఇంట్లో పంపించి ఇండ్లకు నుండి హాట్ వాటర్ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి కూల్ అయిన తర్వాత మనకి ఇంజన్లోకి వస్తుంది. సో ఈ కూలింగ్ సిస్టమ్ అనేది ఇందులో మహీంద్రాలో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇది ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా ఏ ట్రాక్టర్ అయినా ఎట్లా ఉంటుందంటే కూలింగ్ సిస్టమ్ ఒక పిస్టన్ ఫిల్ అయిన తర్వాత ఇంకొక పిస్టన్ అయిన తర్వాత ఇంకొక పిస్టన్లో కూలింగ్ అవుతుంది. కాబట్టి ఇందులో మహీంద్రాలో ఏంటంటే ఒకేసారి 4 పిస్టన్లకు కూల్ వాటర్ వెళ్తుంది. దాంతో ఏమవుతుందంటే ఇంజన్ అనేది హీట్ అనేది ఉండదు. సో ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తుంది. మనం ఇప్పుడు ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్మిషన్ పేరు ఏంటంటే PCM గేర్ బాక్స్ అంటాం, అంటే ఫుల్లీ కాన్స్టెంట్ మిషన్ గేర్ బాక్స్ అంటాము. సో ఇందులో వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ లోడు హై మీడియం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు రివర్స్ ఉంటుందండి 1 2 3 4 ఇక్కడ చూసుకుంటే. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేసి 12 గేర్లు ఉంటాయండి, రివర్స్ వచ్చి 3 ఉంటాయి, మొత్తం 12 గేర్లు అండి. అదేవిధంగా మనం L రివర్స్ 1 ఉంటుందండి, H రివర్స్ 1 ఉంటుందండి, Mలో కూడా రివర్స్ 1 ఉంటుంది. అంటే ఫార్వర్డ్ 12 రివర్స్ 3 మొత్తం 15 గేర్లు ఉంటాయండి. ఇది ఏం చేస్తామంటే ఇది పీటీఓకి సంబంధించిన గేరు, ఇది సపరేట్ గేరు. ఎగ్జాంపుల్గా మనం పీటీఓను ఇట్లా మనం ఎంగేజ్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా క్లచ్ను ఆపరేట్ చేయాలి. సో దీనికి ఏంటంటే క్లచ్తో సంబంధం లేకుండా ఓన్లీ ఇది ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే సింగిల్ లివర్ ఇండిపెండెంట్ ఉంటాం, మనం స్ట్రిప్టో అంటాం. సో ఇది మనకు వెరీ అడ్వాంటేజ్ ఇది, ఎందుకంటే మనం దీంతో మనకు క్లచ్కు దీనికి సంబంధం లేకుండా క్లచ్ కూడా లైఫ్ వస్తుంది. ఈ సపరేట్ లివర్ వల్ల మనకు వెనకాల మనం పీటీఓ సంబంధించిన రోటోవేటర్ కానీ బేలర్ కానీ వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది 4 వీల్ గేర్. ఈ 4 వీల్ మనం ఎగ్జాంపుల్గా మనం 4 వీల్లో అవసరం ఉన్నప్పుడు మనం ఏదన్నా పడ్లింగ్ వర్క్ చేసినప్పుడు అంటే పొలాల దమ్ములు కొట్టినప్పుడు మనం ఈ 4 వీల్ ఎంగేజ్ చేసుకున్నా మనకు 4 వీల్ అవుతుంది. 4 టైర్లకు కూడా ట్రాక్షన్ అంటే పవర్ జనరేట్ అవుతుంది. దాంతో మనకు వర్క్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, ఇది ఇందులో వచ్చేసి హైడ్రాలిక్ యొక్క కెపాసిటీ ఏంటంటే లిఫ్టింగ్ కెపాసిటీ ఇది 1700 లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి. ఇక్కడ చూడండి ఇక్కడ DCPC లివర్, ఇది వచ్చేసి డెప్త్ కంట్రోల్. ఇది వచ్చేసి పొజిషన్ మీనింగ్ ఏంటంటే వెనకాల ఇంప్లిమెంట్ను పైకి కిందికి లేపడానికి కానీ దించడానికి పనిచేస్తుంది. ఇది వచ్చి మనకు వచ్చేసి ఇంప్లిమెంట్ ఎంత డెప్త్ పోవాలనేది ఇది కంట్రోల్ చేసేది ఇది వస్తుందండి. ఓకే, దీని లిఫ్టింగ్ వచ్చేసి 1700 లిఫ్టింగ్ అండి. అయితే మనకు ప్లాట్ఫామ్ చూడండి వెరీ ఈజీ ఉంటుందండి. ప్లాట్ఫామ్ డ్రైవర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. స్టీరింగ్ కానీ ప్లాట్ఫామ్ కానీ మనకు క్లచ్ పెడ దొక్కడానికి కానీ అదేవిధంగా బ్రేక్స్ కూడా దొక్కడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఇక్కడ ఏదైనా గేర్ మార్చుకోవడానికి ఓకే గేర్స్ ఇవ్వడానికి కానీ లీవర్స్ ఆపరేట్ చేయడం కానీ వెరీ ఈజీ ఉంటుంది. చాలా కంఫర్ట్ ఉన్నది, కూర్చోడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అదే సీట్ తీసుకుంటే సీట్ వచ్చేసి మనకు డీలక్స్ సీట్ అండి. ఇది కూడా మనకు ముందుకు కానీ వెనక కానీ అడ్జస్ట్ చేసుకునే వీలు ఉంటుందండి. అదేవిధంగా పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో చాలా కంఫర్ట్ ఉంటుంది, కూర్చోడానికి చాలా ఈజీ ఉంటుంది. మనం 24 hours వర్క్ చేసినా కానీ ఎలాంటి అలసట కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి ఉండదండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, చూస్తుంటే మనకు డిజిటల్ క్లస్టర్ అండి. ఇందులో వచ్చేసి మనకు ప్రతిదీ కూడా ట్రాక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది చూస్తే ఇక్కడ బ్యాటరీ సింబల్ ఉంది, బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఇక్కడ చూస్తుంది. పార్కింగ్ అనేది మన బ్రేక్స్ పార్కింగ్ ఉన్నప్పుడు లైట్ వస్తుంది. అదేవిధంగా మనం ట్రాక్టర్ కూడా న్యూట్రల్ ఉన్నప్పుడు న్యూట్రల్ లైట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇంజిన్కి సంబంధించిన ఆయిల్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మనకు హెడ్ ల్యాంప్స్ మనం లైట్ వేసుకున్నప్పుడు ఇక్కడ మనకు సింబల్ చూస్తుంది. మనకు చూస్తే చూడండి మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా మనకు అక్కడ చూపిస్తుంది. చూడండి రైట్ అంటే రైట్ చూపిస్తుంది, అదేవిధంగా లెఫ్ట్ అంటే లెఫ్ట్ చూపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి 4 వీల్కి సంబంధించిన మనం ఎంగేజ్ చేసుకున్నప్పుడు కూడా 4 వీల్ అనేది ఇక్కడ
లైట్ చూపిస్తుందండి మనకి ఇక్కడ 4 వీల్ ఎంగేజ్ ఉన్నట్టు మనకి లైట్ వస్తుంది, మనకు 4 వీల్ డిసెంగేజ్ ఉన్నప్పుడు లైట్ అదే వెళ్ళిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఆర్పిఎం, రేటెడ్ ఆర్పిఎం అనేది మన ఇంజన్ ఎంత రేటెడ్ ఆర్పిఎం అనుకున్నాం కదా, 2000 రూపాయలు 2000 రేటెడ్ ఆర్పిఎం కాబట్టి 2000 రేటెడ్ ఆర్పిఎం ఇక్కడ చూస్తుందండి. అదేవిధంగా డీజిల్ ఎన్ని లీటర్లు ఉంది, ఎంటీ ఉందా, ఫుల్ ఉందా అనేది మనకి ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది. అదేవిధంగా ఇంజిన్ సంబంధించిన హీట్ కూల్ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు అవర్స్ అండి, ఇప్పుడు ట్రాక్టర్ ఎన్ని గంటలు నడిచింది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు లైట్కి సంబంధించిన ఇది హెడ్ లైట్స్. ఓకే, ఇదండి మనకు వచ్చేసి ఇది కీస్ తోటి మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ లీవర్ చూసుకున్నాం కదా, ఇది మనం మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ మేడం మనకు ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి మనకు పార్కింగ్ సంబంధించిన మనం పార్క్ చేసినప్పుడు పార్కింగ్ లైట్ వేసుకోవడానికి. ఇంకా మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకు డిజీ సెన్స్లో మనకు ఇన్బుల్ట్ వస్తుంది. డిజీ సెన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సీట్ కింద చూడండి, ఇది వచ్చేసి డిజీ సెన్స్ కిట్ అండి. డిజీ సెన్స్ అనేది మనకు మన మొబైల్కు కనెక్ట్ చేసుకుంటే మన ట్రాక్టర్కు ఇన్ఫర్మేషన్ మనకు మొబైల్కు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే మనకు ట్రాక్టర్ యొక్క డీజిల్ ఎంత ఉంది, డీజిల్ ఉందా లేదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంజిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా క్లచ్ కూడా మాటికి క్లచ్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటే కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో అది కాకుండా జియో ఫెన్సింగ్ అంటే మనం ట్రాక్టర్ ఒక ఫీల్డ్కి పంపించినప్పుడు అక్కడ జియో ఫెన్స్ చేసుకుంటే ఆ జియో ఫెన్స్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్, ట్రాక్టర్ కూడా అక్కడ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చిందని కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మనం ట్రాక్టర్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మొబైల్లో ట్రాక్ చేస్తుంది, ప్లస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి ఈ యొక్క యువో టెక్ ప్లస్లో ఫస్ట్ది 100 అవర్స్ చేయాలండి, తర్వాత మళ్ళీ చేసినప్పుడు 400 అవర్స్. అంటే ఎవ్రీ 400కు మనం చేయాలి. దీంతో మనకి ఏమిటంటే మనకు ఇంతకుముందు ఏ ట్రాక్టర్ చూసుకున్నా 250కి ఉంటుందండి. సో ఈ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా మనం 1300 గంటలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది బెస్ట్ ట్రాక్టర్. అంటే మనం దాదాపుగా ఒక 30 రకాల ఇంప్లిమెంట్స్కు సూటబుల్ ట్రాక్టర్. ఇది 47 HP. మన డీజిల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి. సో వేరే ట్రాక్టర్ కంపేర్ చేసుకుంటే మనకు చాలా తక్కువ డీజిల్ తీసుకుంటుంది.